హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏప్రిల్ నెలలో పెన్షన్ తీసుకునే వారికి సంబంధించి ప్రభుత్వము ఒక 2 శుభవార్తలు అయితే చెప్పింది. సో పెన్షన్ తీసుకునే వారికి సంబంధించి ఈ అప్డేటు. నెక్స్ట్ వచ్చేసి కొత్త పెన్షన్లకు సంబంధించి ఏప్రిల్ నెలలో స్లాట్ అనేది ఓపెన్ కాబోతుంది. సో అయితే ఎవరికి ఓపెన్ చేస్తున్నారనేది నేను మీకు చెప్తాను. వీడియోని పూర్తిగా చూసినట్లయితే పెన్షన్లకు సంబంధించిన పూర్తి వివరాలు అనేవి తెలుసుకోవచ్చు. ఏప్రిల్ నెలలో ఇవ్వబోయేటువంటి పెన్షన్ల మీద ఉన్నటువంటి అప్డేట్స్ కూడా తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పెన్షన్లకు సంబంధించిన అప్డేట్స్ అనేవి తెలియజేస్తాను. సో ఇక డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే, సో ఈరోజు పబ్లిష్ అయినటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే పెన్షన్ల మీద అయితే ఉందన్నమాట. సో ఆ యొక్క పబ్లిష్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు మీరు స్క్రీన్ మీద అయితే చూడవచ్చు. ఇక్కడ ఏం చెప్పారంటే, రాష్ట్ర ప్రభుత్వము గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి. విద్యార్థులకు సంబంధించి ఎవరైతే పెన్షన్స్ అనేవి తీసుకుంటూ ఉన్నారో, దివ్యాంగ విద్యార్థులు సోషల్ పెన్షన్స్లో భాగంగా తీసుకున్నటువంటి ఆ పెన్షన్లలో ప్రభుత్వం అయితే ఊరట కలిగించింది విద్యార్థులకు. ఇప్పటి నుంచి ఎవరైతే గురుకులాలు, వసతి గృహాలు లేదా వేరే స్టేట్స్లో చదువుతున్నటువంటి పిల్లలకు ప్రతి నెల కూడా వారు ఇంటికి వచ్చి పెన్షన్ అనేది తీసుకునే వెసులుబాటును అయితే తీసేసిందనమాట. వాళ్ళు ఎక్కడున్నా సరే ఇప్పుడు వారి యొక్క అకౌంట్లోకి డబ్బులు పడే విధంగా పెన్షన్స్ అనేవి ఇస్తున్నామని చెప్పి ప్రభుత్వం అయితే అప్డేట్ చెప్పింది. అయితే గతంలో ఎవరైతే సచివాలయం దగ్గరికి వచ్చి మీ యొక్క బ్యాంక్ అకౌంటు, అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్లు సబ్మిట్ చేసి అకౌంట్కి డబ్బులు పడే విధంగా మార్చుకొని ఉంటారు, వారికి మాత్రమే ఏప్రిల్ నెలలో డబ్బులు అయితే పడబోతున్నాయి అన్నమాట. వారి ప్రతి నెల కూడా ఇంటికి వచ్చి పెన్షన్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు. నేరుగా వారి యొక్క ఖాతాలకు వారికి సంబంధించిన 6,000 రూపాయల పెన్షన్ అనేది పడుతుంది. ఇక్కడ దివ్యాంగులకు సంబంధించి మాత్రమే ఈ అవకాశం అనేది కల్పించడం జరిగింది ప్రభుత్వము. దాదాపు 10,000 మంది దివ్యాంగ విద్యార్థులకు ఈ యొక్క ఉపశమనం అనేది కలిగిస్తుంది అనమాట. వాళ్ళు ప్రతి నెల కూడా ఇంటికి వచ్చి పెన్షన్ తీసుకునే విధంగా లేకుండా. అయితే మీరు కూడా ఈ యొక్క దివ్యాంగ పెన్షన్కి సంబంధించి అకౌంట్లోకి డబ్బులు పడాలి అనుకుంటున్నట్లయితే, మీరు దివ్యాంగ విద్యార్థులై ఉంటే మీరు ఖచ్చితంగా కొన్ని డాక్యుమెంట్స్ అనేవి సచివాలయంలో సబ్మిట్ చేసినట్లయితే మీ పెన్షన్ అనేది మీ యొక్క ఖాతాలకు చేరే విధంగా ప్రభుత్వము అన్ని మార్పులు చేస్తుంది. అయితే ముఖ్యంగా ఇవ్వాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటనేది చెప్తాను. ఫస్ట్ మీ యొక్క సదరం సర్టిఫికెటు, మీ యొక్క కాలేజ్ లేదా స్కూల్కి సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్లు సబ్మిట్ చేయాలి, లేదా ఐడి అనేది సబ్మిట్ చేసినా సరిపోతుంది అనమాట. మీకు ఒక ఐడి కార్డు ఉంటుంది కదా, సో దాన్ని సబ్మిట్ చేయాలి. దాంతోపాటు అకౌంట్ అనేది యాక్టివ్లో ఉండేటువంటి అకౌంట్ అనేది ఇవ్వాలండి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు సచివాలయంకి వెళ్ళి వెల్ఫేర్ అసిస్టెంట్ గారి దగ్గర ఇచ్చినా సరిపోతుంది, లేదా సెక్రటరీ ఉంటారు కదా, సో వారి దగ్గర ఇచ్చినా సరిపోతుంది అనమాట. సో వాళ్ళు మీ పెన్షన్ అనేది డిసేబుల్ పెన్షన్లో సోషల్ పెన్షన్స్ కింద అయితే ఉంటాయి కాబట్టి వాటిలో ఆప్షన్స్ అనేటివి రిమూవ్ చేస్తారు. మీకు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి పడే విధంగా బ్యాంక్ అకౌంట్స్ అవన్నీ కూడా యాడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఏప్రిల్ నెలలో కొంతమందికి దాదాపు 10,000 మంది విద్యార్థులకైతే డైరెక్ట్గా వారి యొక్క ఖాతాలకైతే అమౌంట్ అనేది చెల్లిస్తామని చెప్పి చెప్తుంది అనమాట. రిమైనింగ్ వాళ్ళకి కూడా అవకాశం అనేది ఉందండి. సో రిమైనింగ్ దివ్యాంగ విద్యార్థులు ఎవరైతే ప్రతి నెల కూడా ఇంటికి వచ్చి పెన్షన్ అనేది తీసుకుంటున్నారో వారు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. నెక్స్ట్ మరొక శుభవార్త ఏంటంటే, సో ప్రతి నెల కూడా బయోమెట్రిక్ వేసేటప్పుడు బయోమెట్రిక్ సరిగ్గా పడకుండా ఈ యొక్క ఎవరైతే వృద్ధులైతే ఉన్నారో పెన్షన్ తీసుకున్నటువంటి వాళ్ళు ఒక రోజు డిలే అయితే అయ్యేదన్నమాట వాళ్ళకి, లేదా సర్వర్ ఇష్యూ అనేది వచ్చేదన్నమాట. ఇప్పుడు ప్రభుత్వం వాటి మీద కూడా దృష్టి పెట్టేసి ఏం చేసిందంటే, కొన్ని కొత్త మిషన్స్ అనేటివి ప్రతి సచివాలయంకి అయితే పంపించడం జరిగిందనమాట. ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మిషన్స్ అన్ని గత 5 సంవత్సరాల నుంచి వాడుతున్నావు కాబట్టి మిషన్స్ సరైన వర్కింగ్లో అయితే లేవని గుర్తించింది ప్రభుత్వము. ఆ మిషన్స్ కూడా కొత్తవి అయితే పంపించింది సచివాలయం స్టాఫ్కి. వాళ్ళందరూ కూడా వచ్చి మీ యొక్క పెన్షన్స్ అనేటివి వెంటనే ఇచ్చే విధంగా, అదేవిధంగా ఆ యొక్క ఫింగర్ ప్రింట్ స్కాన్స్ అనేవి నీట్గా స్కాన్ చేసే విధంగా, వెంటనే స్కాన్ చేసే విధంగా అయితే నూతన టెక్నాలజీ అనేది యాడ్ చేస్తున్నారనమాట మిషన్స్కి. సో కాబట్టి మీకు పెన్షన్ అనేది వెంటనే కూడా శాంక్షన్ అయ్యి తీసేందుకు అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఏప్రిల్ నెలలో పెన్షన్ తీసుకునే వాళ్ళకి సంబంధించి ఈ అప్డేట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్స్ ఏంటంటే, ప్రతి నెల కూడా ఇచ్చేటువంటి స్పోర్ట్స్ పెన్షన్లు. ఈ స్పోర్ట్స్ పెన్షన్స్ అనేటివి మీరు దరఖాస్తు అనేది పెట్టుకోవాలండి. సో మనకు మళ్ళీ కూడా స్లాట్స్ అనేటివి ఓపెన్ అవుతాయి అన్నమాట. ఈ స్పోర్ట్స్ పెన్షన్స్ అనేటివి ఏంటంటే, ఆల్రెడీ భర్త ఉన్నటువంటి భార్య, ఎవరైతే భర్త మరణించినటువంటి స్త్రీలు అయితే ఉంటారో, ఎగ్జాంపుల్కి ఇప్పుడు భర్త ఆల్రెడీ వృద్ధాప్య పెన్షన్ అనేది తీసుకుంటూ కనుక ఉండినట్లయితే, ఆయన చనిపోయినట్లయితే సో వెంటనే భార్య పేరు మీద ఇచ్చేటువంటి పెన్షన్ అనమాట ఈ స్పోర్ట్స్ పెన్షన్లు. ఇవి కొత్తగా ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగిందండి. ఆల్రెడీ ఇవి తెలంగాణలో అయితే ఉన్నాయన్నమాట. సో వాళ్ళని రిఫరెన్స్గా తీసుకొని అయితే మన యొక్క ఏపీలో కూడా ఈ పెన్షన్లు అనేటివి నవంబర్ నెల నుంచి అయితే అమల్లో అయితే ఉన్నాయన్నమాట.
ఈ కొత్త పెన్షన్లు మాత్రం ప్రతి నెల కూడా ఉంటాయి. ప్రతి నెల కూడా అప్లికేషన్స్ అనేటివి సచివాలయం ద్వారా అయితే జరుగుతుంది. కేవలం 15 రోజుల వ్యవధిలో అయితే పెన్షన్ అనేది శాంక్షన్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా స్పోర్ట్స్ పెన్షన్కి సంబంధించి రేపు నెలలో అప్లికేషన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో నేను మీకు లైవ్లో అయితే చూపిస్తాను నెక్స్ట్ మంత్ స్పోర్ట్స్ పెన్షన్కి సంబంధించి అప్లికేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 50 ఏళ్ల పెన్షన్ గురించి మాట్లాడాలి. 50 సంవత్సరాల పెన్షన్ సంబంధించి రీసెంట్గా కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. సో 50 సంవత్సరాల పెన్షన్ అనేది గతంలో ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకైతే ఇచ్చేవాళ్ళనమాట. ఇప్పుడు దాదాపు ఎస్సీలకు, బీసీలకు, మైనార్టీ కులాలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అయితే తెలియజేశారు. సో కాబట్టి ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలో భాగంగా అయితే 50 సంవత్సరాల పెన్షన్ అనేది ఒక ఓసీ కులానికి సంబంధించిన వాళ్ళకి తప్ప మిగతా కులాలన్నింటికీ కూడా 50 సంవత్సరాలకి ఈ యొక్క వృద్ధాప్య పెన్షన్స్ అనేటివి రావడం జరుగుతుందని చెప్తున్నారు అనమాట. అయితే కొత్త పెన్షన్లు అనేటివి ఎప్పుడు ఓపెన్ కావచ్చని మీకు ఒక డౌట్ అయితే ఉండవచ్చు. కొత్త పెన్షన్లు అనేటివి జూన్ నెలలో ఓపెన్ అవుతాయండి. ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి ఇంకా కూడా స్లాట్స్ అనేటివి ఓపెన్ కాలేదు, సదరం స్లాట్స్ అనేటివి. అలానే దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి ప్రజెంట్ ఏపీలో వెరిఫికేషన్ అనేది జరుగుతూనే ఉందన్నమాట. ఈ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత బోగస్ కార్డులు అనేటివి వస్తాయి. బోగస్ కార్డులతో పాటు మరణించినటువంటి వాళ్ళ యొక్క పెన్షన్స్ అనేటివి తొలగించబోతుంది గవర్నమెంట్. సో ఇవన్నీ కూడా జరిగిన తర్వాతనే కొత్త పెన్షన్లకు అవకాశం అయితే ఇస్తుంది. కొత్త పెన్షన్ల కంటే ముందుగానే ప్రభుత్వము రేషన్ కార్డులకు సంబంధించిన అప్డేట్స్ విడుదల చేసే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది. సో కాబట్టి ఫస్ట్ రేషన్ కార్డులు అనేవి వస్తాయి, తర్వాత ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుందని నిపుణులు అయితే చెప్తున్నారనమాట. సో ఈ విధంగా పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్గా ఉన్నటువంటి తాజా సమాచారాన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా అయితే అందించాను. మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అనేవి తెలుసుకోవచ్చు. అలానే మీ అందరి కోసము టెలిగ్రామ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. వీడియో కంటే ముందుగానే నేను మీకు అప్డేట్ అయితే చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో. తప్పకుండా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను. ఈ టెలిగ్రామ్ ఛానల్ మీరు ఓపెన్ చేసిన తర్వాత అందులో ఉన్నటువంటి సమాచారం చూడండి, నచ్చితేనే అక్కడే జాయిన్ అవ్వండి, లేదనుకుంటే స్కిప్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, నేను ఈ వీడియోకి ఒక 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీరు లైక్ చేయడం ద్వారా ఈ సమాచారం చాలామందికి కూడా యూట్యూబ్ ద్వారా రికమెండేషన్లోకి అయితే వెళ్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.